నమస్తే అన్న. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సుమా క్రేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు గ్రామంలో ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ మంది బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు ప్రజలు. నమస్తే అన్న. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, మరి బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, ఎవరికి వేస్తారు ఓటు? బీజేపీకి వేస్తాం. ఎందుకు బీజేపీ? బీజేపీకి అంతర్జాతీయంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో అతన్ని దేనికే కానీ, పవర్కే కానీ, మన ఇండియా పెట్టుబడులకే కానీ, దేనికే కానీ మన అన్నిటికీ సౌకర్యం ఉన్నది. ఇప్పుడు ఇండియా అంటే ఏంది పబ్లిక్ తెలిసిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాక, ఇప్పుడు దేనికి ఓటేస్తావు? కాంగ్రెస్కి వేస్తావా, బీజేపీకి వేస్తావా, దేనికి వేస్తావా అంటున్నా? బీజేపీ. ఎందుకు బీజేపీకి వేస్తావు? సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఉండాలి. సెంట్రల్లో బీజేపీ ఉండాలంటే బీజేపీ ఉండాలి అంటే నీ అభిప్రాయం. వర్కల్ గ్రామంలో వీడియో తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాం. సెంటర్ రావాలా, రెండు తల రావాలనుకుంటున్నాం. అంతేనా? అభిప్రాయం. మోదీ రావాలనుకుంటున్నాం. మళ్ళా ఏం పేరే? నా పేరు షేక్ పెద్దమౌలానా. షేక్ పెద్దమౌలానా. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, దేనికి ఓటేస్తారు మరి? టీఆర్ఎస్ కు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అలా సెంట్రల్ లా బీజేపీ కావాలా, నీకు కాంగ్రెస్ కావాలా? బీజేపీ కావాలా? బీజేపీ చెప్పాలి కదా, బీజేపీ కావాలి. అయినట్టుంది అందులో. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్ వేస్తారా, సెంట్రల్ లా మరి ఎవరికి వేస్తారు? బీజేపీ. మన బీజేపీకి వేస్తారా? నేను అనుకుంటాను కూడా. ఎవరు కావాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీ? బీజేపీ సెంటర్లో ఉంటుంది కదా, మోదీ గవర్నమెంట్. నమస్కారం అన్నగారు. చెప్పండి. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సెంట్రల్ లా నరేంద్ర మోడీకి ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఓటేస్తారా? నేను బీజేపీకి వేస్తా. మోదీ కావాలా. సెంట్రల్ లో మోదీ ఉంటేనే అది ఇండియా అనేది బాగుపడుతుంది, లేకపోతే పర్కల్ గ్రామంలో ప్రజల్ని తెలుసుకుంటున్నాం. ఈ అందరూ బీజేపీకి ఓటేస్తున్నారు. నరేంద్ర మోడీ రావాలని, సెంట్రల్ లో కూర్చుంటేనే రావాలని, సెంట్రల్ ఉండాలా. మన మోడీ ఇప్పుడు సంవత్సరంకు 6,000 ఇస్తున్నాడు. సెంటర్లో ఉండాలంటే బీజేపీ ఉండాలి. ఎందుకంటే మన దేశం ఇండియా బాగుపడాలంటే బీజేపీ ఉండాలి. గ్రామ పంచాయతీ. నమస్తే అన్న. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సెంట్రల్ నరేంద్ర మోడీ గారికి ఇస్తారా, రాహుల్ గాంధీకి ఇస్తారా? సెంట్రల్ మాత్రం మోడీజీ ఉండాలి. మోడీజీ ఉంటేనే అన్ని దేశానికి కావాల్సినవి అన్ని ఆయన గుర్తుంటే ఆయనే చేస్తాడు. సెంట్రల్ మాత్రం మోడీ ఉండాలి, బీజేపీ ఉండాలి, బీజేపీ రావాలి. ప్రజలందరూ కూడా ఆలోచించుకొని సెంట్రల్ బీజేపీకి ఇస్తేనే దేశం అంతా బాగుపడుతుంది. లేకుంటే అన్ని రాష్ట్రాలు అల్లకల్లమైతే ప్రాంతీయ పార్టీలు అంటే వాడు వీడు ఏమో వేసుకుని ఏమో చేస్తారు. కాబట్టి సెంట్రల్ మాత్రం మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. సెంట్రల్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సెంటర్ లా మోడీ గారు ఉంటేనే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. ఇంతవరకు ఇక్కడ లేని పనులు చేసింది మోడీ గారు. రామాలయ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న గుడిని రామాలయ గుడి కట్టిందంటే అది మోడీ గారి విజయం. ఆయన ఉంటేనే దేశం బాగుపడుతుంది. మేము అందరం కోరుకుంటున్నాం. సుమా క్రేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు గ్రామంలో ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ మంది బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు ప్రజలు.